హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం కాకుటూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఏ పంట పండక మినుము వేసినా కూడా ఆ పంట పండక, ఎటువంటి పంటలు వేసినా పండక, వర్షాలు లేక జామాయిలు అయితే వేసుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు వేస్తున్నారు జామాయిలు, దానివల్ల ఏంటి ఉపయోగం, రైతులను అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? పడపోట వెంకట సార్. ఏ ఊరు సార్? కావుటూరు. సార్ మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం వ్యవసాయం. ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు? మినుము వేసాం, అప్పుడల్లా పంటలేదు. కొన్నాళ్ళు పొగాకు వేసాం, అవి పోయినాయి. మళ్ళీ మినుము వేసిన పంటలు వర్షాలు జాస్తి అయిపోయినాయి. ఇప్పుడంతా జామాయిలు వేస్తున్నాం మళ్ళీ. మినుము వేసిన పండగ జామాయిలు వేసుకుంటున్నారు. ఈ జామాయిలు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 10 ఎకరాలు దాకా వేస్తున్నాం. తలా 4 ఎకరాలు 5 ఎకరాలు. ఎంత అవుతుంది పెట్టుబడి మామూలుగా? ఎకరాకి 20,000 పైన అవుతుంది జామాయిలకి. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? ఇయ్యా రాజమహేంద్ర, భద్రాచలం. ఎట్లా మొక్క ఎంత రేటు పడుతుంది? 6 రూపాయలు, 6-6.5 పడుతుంది దేశాలకి మొక్క. మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం కలుపుకొని ఎంత అవుతుంది? ట్రాన్స్పోర్ట్ తో కూడా మొత్తం కలుపుకుంటే మాకు 10 రూపాయల పైన పడుతుంది మొక్క. ఏమన్నా ఎరువులు అలాంటివి ఏమైనా చల్లుతూ ఉంటారా? ఎరువులు వేసుకుంటే సత్తలు వేద్దు మళ్ళీ అటు కాను గురిస్తే. నాటిన తర్వాత వీటికి నీరేం అవసరం లేదా? నీళ్ళు లేదు, కాను గురితేనే. ఒకవేళ వాన కురవపోతే ఏంటి పరిస్థితి? కురవకపోతే ఎండిపోవటం మళ్ళీ నష్టమే కదా మీకు అలాంటప్పుడు. కదా, నష్టాలు లేకుండా. ఈ చెరువులు కాలువలు అలాంటివి ఏం లేవు? ఏం లేవు, చెరువులు లేవు, కాలువలు లేవు, బోర్లలో ఏమో నీళ్ళు పడవు లేవు. మరి ఎవరికి నాయకులకి కానీ గవర్నమెంట్ అధికారులకి ఎవరికి చెప్పలేదా మీరు? మాకే నాయకులు ఎవరికి కూడా గెలిచినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుండ్రు, వాళ్ళు మేలకొండ వరకుండ్రి. పొలాలకు నీళ్ళు లేవు, ఏదైనా కాలువ ఏదైనా ఏర్పాటు చేస్తే కానీ అడగాలి కదా మీరు. ఇప్పుడు ఆ పెత్తనాలు వాళ్ళు చేస్తుంటే ఈ పెత్తనం ఎవరి వాళ్ళు చేసుకొని పోతుండ్రి. కాలాలు మాకు ఎవరు ఎత్తున్నారు? మొన్న ఎలక్షన్ టైంలో నాయకులు అందరూ వచ్చి ఉంటారు కదా, ఇంటింటికి తిరిగారు. అప్పుడు మీరు జాతర అయిపోయినాక వాళ్ళకి వాళ్ళ ఇష్టం కదా. మీరైతే అడిగారా? మేము మనకి ఏదేదో ఊరికి కావాల్సిన పనులు అడుగుతుండ్రి. రోడ్లను, ఇళ్ళను, బాత్రూమ్లను అడుగుతుండ్రి. పొలాలకు నీళ్లు కూడా అడగాలి. పొలాలు అయినా నేను చెప్పలేదు. రేపు ఏదో వస్తారంటే ఎప్పుడు చేస్తుంది, ఏం చేస్తారు? నమస్తే సార్, మీ పేరు? నా పేరు సింహాద్రి గుంది. ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు? రైతుగా ఎప్పటి నుంచి మారారు మీరు? నేను దాదాపు ఒక 2 years నుంచి రైతుగా మారా. అది ఏం చదువుకున్నారు మీరు? నాది బీటెక్ క్వాలిఫికేషన్. బీటెక్ చదివి మీరు రైతుగా మారడానికి గల కారణం ఏంటి? వర్షాలు లేకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం, వ్యవస్థను బట్టి పెట్టించింది జగన్ పరిపాలన. దానివల్ల వ్యవసాయంగా రైతుగా మారాల్సి వచ్చింది. మాకున్నది భూమి 4 ఎకరాలు. ఆ 4 ఎకరాల్లో ఈ జామాయిలు వేసుకున్నాం. వర్షాలు లేవు, అది పరిస్థితి. ఇంతకుముందు ఏమేమి పంటలు వేసేవాళ్ళు? మినుము, శనగ, వరి లేదు. ఆల్మోస్ట్ మామూలుగా ఏంటంటే మిర్చి, పొగాకు. వర్షాలు లేక ఈ జామాయిల పంటలతోటే చేయలేక వ్యవసాయం లాసులు వస్తా ఈ పని చేస్తా అయిపోయినాం. ఇంతకుముందు మినిమి వేసారంట కదా, దేశం ఎందుకు తీసేశారు? అది లాస్ వస్తుంది. ఎకరాకు 30,000 పెట్టుబడి అవుతుంది. మాకు వస్తుంది 10,000, 15,000. 15,000 నష్టపోతున్నాం. 10 ఎకరాలు రైతు వేస్తున్నాడు. 1,50,000 పోతుంది. 4 ఏళ్ళు వేసాము. 4,50,000 6 లక్షలు పోతుంది. 6 లక్షలు వడ్డీలు కట్టలేకపోతున్నాం. కాబట్టి మేము ఏంటంటే వ్యవసాయం చేయలేక ఈ జామాయిలు వేసుకొని బతుకుతున్నాం. జామాయిలు ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు? మేము 2 ఎకరాలు వేసాం. ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరాకి 25,000 అవుతుంది. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? ఈ భద్రాచలం, తెలంగాణ. అంత దూరం నుంచి తీసుకొస్తుంటారా? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి తెలంగాణకి వెళ్ళి తెలంగాణ నుంచి మొక్క 5 రూపాయలకు కొనుగోలు అవుతుంది. వేసిన వాళ్ళకి రూపాయిన్నర తీసుకుంటున్నారు. మొత్తం 6.5 అవుతుంది. ఈ దున్నటము, గుర్తు వలకము, ఈ కూలీలు, ఇవన్నీ ఖర్చులు కలుపుకొని ఎకరాకి 25,000 పెట్టుబడి అవుతుంది మాకు మొక్కలు వేసేసరికి. ఇంకా తర్వాత వర్షాలు పడితే బతుకుతాయి, లేకపోతే చచ్చిపోతాయి. మళ్ళా అప్పుడు ఒక 25,000 పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ మొక్కలకి 25,000 పెట్టుబడి పెట్టాలి. అది. మరి మీకు వాటర్ ప్రాబ్లం ఏం లేదా? అంటే చెరువులు అలాంటివి ఏం లేవా? మాకు చెరువులు, కాలువలు ఏమి లేవు. మా మెట్ట ప్రాంతాలు. బావులు కూడా లేవు. ఇదివరకు బావులు ఉన్నాయి. వర్షాలు లేక బావులు పూర్తిగా ఎండిపోయి, ఆ ఎండిపోయిన బావులు ఎందుకని చెప్పేసి మామూలుగా మేము బూట్ చేసుకొని వాటిలో జామాయిల మొక్కలు వేసుకుంటున్నాం. బోర్లు వేస్తే ఇక్కడ పడవ వాటర్? బోర్లు పడవండి. వేసి చూసారు అసలు? వేసి ప్రయత్నాలు చేసాం. ఉప్పు నీళ్లు ఒక బాగా పెట్టామంటే మామూలుగా ఏంటంటే ఒక 1 ఇంచ్ వాటర్ వచ్చిందంటే ఇక తర్వాత వాటర్ 1 గంట వచ్చింది, 2వ గంటలో ఆగిపోతాయి.
మాకు ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంది, అంటే కాలువలు కానీ చెరువులు కానీ ఏదైనా తవ్వించండి అని అడగాలి కదా నాయకుల్ని మీరు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, ఆ బస్ట్ పరిపాలన అనేది పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే వచ్చేసి ఇంటూరు నాగేశ్వరరావు, కందుకూరు సెగ్మెంట్ తరపున. కాబట్టి అతను ఏంటంటే మాకేదన్నా మాది కరువు ప్రాంతం అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మాకేదన్నా కందుకూరు మండలానికి సంబంధించి మాకేదన్నా బెనిఫిట్స్ ఉంటాయని ఆలోచన చేస్తున్నాం. జరిగే 5 ఏళ్లలో జరిగిన 5 ఏళ్లలో అల్లకుల్లారం అయిపోయింది. జరిగే 5 ఏళ్ళైనా నీతిగా నిజాయితీగా పరిపాలన ఉంటుందని మేము నమ్ముతున్నాం. అది వీటికి ఎరువులు అలాంటి మందులు ఏమన్నా చల్లుతూ ఉంటారా ఈ మొక్కలకి? మందులోనే కామన్ గా పెడుతుంటాము. డిఏపను, భాస్వరం, పొటాషియం, నత్రజను, 20-20 ఏదో ఒకటి మామూలుగా మెడిసిన్ వాడుతుంటాం కదా. అది ఎన్ని సంవత్సరాలకి మొక్క మీకు? అంటే 3 years. 3 years కి ఒకసారి అమ్మేస్తుంటారా? 3 years కి ఒకసారి కొడతాం. 3 years కి మామూలుగా ఏంటంటే మళ్ళా 3 years పడుతుంది. మళ్ళా కొట్టాలంటే 3 సార్లు ఉంటుంది. ఇది 3 times వరకు ఉంటుంది. ఇది పెరుగుతానే ఉంటుంది. మళ్ళీ మధ్యలో సేద్యం చేయడం అలాంటివి ఏమన్నా? మధ్యలో సేద్యం చేయాలండి. ఇదిగో ఈ పట్టెలు ఉండేవి కదా, ఈ పట్టెల్లో మామూలుగా ఏంటంటే ట్రాక్టర్ తోటి సదును చేసుకుంటూ పోతుండాలి. అది లోపల అంతర పంటలు ఏమన్నా వేసుకోవచ్చు కదా? దీంట్లో అంతర పంటలు వేస్తే మామూలుగా ఏంటంటే దీంట్లో ఏమీ రాదు. అంటే మొక్కలు పెద్ద అయిపోయిన తర్వాత అంతర పంటలు లెక్క వేసుకోవచ్చు? రాదు. కింద ఏళ్ళు భూమిలోకి పాకి ఆ భూమిలో ఏళ్ళు వల్ల కాక వల్ల వేరే పంట వేస్తే పంట కాదు, రాదు. వాటర్ లేదు, ఎండలు, అది పరిస్థితి. ఎకరాకి ఎన్ని టన్నుల దాకా వస్తుంది సార్ ఇది? 20-25 టన్నులు వస్తుందండి. అంటే ఇప్పుడు అంటే టన్ను ఎట్లా ఉంది ఇప్పుడు రేటు? టన్ను వచ్చేసి రేటు ఈ రోజు పరిస్థితిని బట్టి అయితే 6,000 దాకా ఉంది. రేపు ఏముంటుందో ఎల్లుండి ఏముంటుందో తెలియదు. మేము 1000 రూపాయలకు కూడా అమ్మినాం, బాగా నష్టపోయాం. ఆల్మోస్ట్ వేస్తున్నాం. వేసి మామూలుగా 1000 రూపాయలకు కూడా అమ్ముకొని ఆ 1000 రూపాయలు కూడా మామూలుగా ఏంటంటే 20 టన్నులు అయితే 20,000 వస్తే మేము మొక్కలు వేసేసరికి 25 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు మామూలుగా ఏంటంటే ట్రాక్టర్ సేద్యం, మందులు, కూలీలు, నాలీలు ఇవన్నీ పెట్టుకుంటూ చేయలేక రైతాంగం మామూలుగా ఏంటంటే బాగా మరుగున పెట్టుకుంటాం. వలస వెళ్ళిపోయాం కొన్ని దిక్కలకి బయటికి. దేశానికి ఎన్నెమ్మకే రైతు అంటారు కానీ ఆ రైతుని ఎవరు పట్టించుకోవటం? రైతును పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఏంటంటే 5 years లో మామూలుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ టైంలోనైనా మామూలుగా ఈ 5 years లోనైనా మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు మంచి పరిపాలన అందించి పబ్లిక్ అంతా మామూలుగా ఏంటంటే సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం. వర్షాలు పడలేదు అని అంటే దానికి మనం చేసేది ఏం లేదు, ఎండిపోతున్నాయి. ఇప్పుడు వర్షాలు లేకుండా ఎండిపోతున్నాయి మొక్కలన్నీ కూడా. ఒకసారి ఈ ఎండిపోయే వాటికి మామూలు సమాధానం ఏం లేదు. దేవుడి మీద భారం వేసాం, మొక్కలు పెట్టాం. వర్షం పడిందంటే మామూలుగా బతికిపోతాయి, వర్షం పడకపోతే ఎండిపోతాయి. ఇదిగో నీళ్లు లేక బయట నుంచి మామూలుగా తీసుకొచ్చుకొని ట్యాంకర్లతో నీళ్లు పెట్టుకుంటా చేస్తా ఉన్నాం. ఏంటంటే బయటకు వెళ్ళిపోతాయండి. విన్నారు కదా జామాయి మొక్కలు నాటుకుంటున్న రైతులు చెప్పిన మాటలు. దేశానికి ఎన్నెముక రైతు అంటారు, అలాంటి రైతుని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడన్నా నాయకులు కానీ అధికారులు కానీ రైతులను పట్టించుకొని ఇక్కడ ఈ రైతులకు వాటర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏదైనా చెరువులు, కాలువలు వాటర్ నిల్వ ఉండేటట్టు చేసేటట్టు ఏదైనా తవ్విస్తారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు.